ఓం నమ శివాయ. జీవితంలో నేను కోరుకున్నదేది పొందలేదు. నా జీవితంలోనివి కష్టాలు, నా జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుడి వరాలు. నేను శక్తిని అడిగాను, ఆ భగవంతుడు నా కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు. నేను సంపదను అడిగాను, ఆ భగవంతుడు నాకు మట్టినిచ్చి బంగారం చేసుకోమన్నాడు. ఇక నేను ధైర్యాన్ని అడిగాను, ఆ భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు. నేను అందరిలానే వరాలు అడిగాను, కానీ భగవంతుడు నాకు ఏం చేశాడు తెలుసా? అవకాశాలు ఇచ్చాడు. నేను ప్రేమను అడిగాను, భగవంతుడు ఆపదలో ఉన్న వారి దగ్గరికి నన్ను పంపించాడు. నేనిక జ్ఞానాన్ని అడిగాను, భగవంతుడు సమస్యలను ఇచ్చి నువ్వే పరిష్కరించుకో అన్నాడు. నేను పురోగతిని అడిగాను, భగవంతుడు నాకు అన్ని అవరోధాలు కల్పించి సాధించవయా అన్నాడు. నేను లోకానికి మంచి చెయ్యాలి అని అడిగాను, భగవంతుడు ఎన్నో ఇబ్బందులు కల్పించి అధిగమించవయ్యా చూద్దామన్నాడు. నేను ఆయన్ని మరవకూడదు అని అడిగాను, భగవంతుడు బాధలు ఇచ్చి తనని గుర్తుపెట్టుకోమన్నాడు. నేను ఆయన ఒకటి అడిగాను, పో నిన్ను మరవకుండా ఉండాలి, అలాంటివా అయితే పడు అంటూ నాకు ఎన్నో బాధలు ఇచ్చాడు. ఆయన ఎక్కడ మర్చిపోతామండి. అలా చివరికి నేను పాపాలు క్షమించమని అడిగాను, భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు. అలా జీవితంలో నేను కోరుకున్నదేది పొందలేదు, నాకు కావాల్సింది మాత్రమే నేను పొందాను. ఆ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచి నాకు అవసరమైనది మాత్రమే పొందటం నేను నేర్చుకున్నాను. చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్థం చేసుకున్నాను. అంతా జరిగేదంతా మన మంచికని పెద్దవాళ్ళు చెప్పింది ఇందుకేనండి. చూసారా జీవితం ఎలా ఉంటుందో? భగవంతుడు అంటే అన్ని ఇచ్చేవాడు కాదు, అన్ని నేర్పేవాడు. అది ఆ విషయం తెలుసుకున్నప్పుడు భక్తి అంటే మనకి ఏమిటో అర్థమవుతుంది. ఓం నమ శివాయ.